మీరు కాలేజీలో అందరు కాలేజీలో కదవా. ఈ పొట్టోడు ఏమంటాడు, స్కూల్లో ఏబిసిడి నేర్చుకోకపోతే కాలేజీలో నేర్పియరా? మీకు ఏబిసిడి నేర్పుతాడా మీ టీచర్, మీ లెక్చరర్ నేర్పుతాడా? మళ్ళా వాపస్ ప్రైమరీకి పంపుతాడు. మళ్ళా నువ్వు పొట్టోడా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు ఆయన బ్రహ్మాండంగానే చేసుకుంటాడు అడ్మినిస్ట్రేషన్. ఆయన 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన జీవిత కాలంలో. ఆయన దగ్గరకు పోయి ఏబిసిడీలు నేర్చుకొని రాయి. ఆయన ఎందుకు నేర్పలేదు ఆయననే అడగాలి. ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు, మనవడికి పూరీలు చేసి పెడతా ఉన్నాడు. మళ్ళా దానికి కోట్ల రూపాయలు పెట్టి ప్రమోషన్ చేసుకుంటా ఉన్నాడు. హౌలే నీ మనమడికి పూరీలు ఓలనే చేస్తారా? ఓ 15-20 వేలు ఇచ్చి మంట మనిషిని పెట్టుకొని చేయమను, నువ్వు వచ్చి పరిపాలన చేయరా బేవకూఫ్. ఆ పూరి చేస్తారు కదా, దాన్ని ఏమంటారమ్మా? ఇట్లా లాట్నా పూరి రొట్టెలు చేస్తారు చూడు, లాట్నా అట. ఆ లాట్నా అంత ఉంటాడు ముఖ్యమంత్రి. ఈయనకి ఫీ రీయింబర్స్మెంట్, పరిపాలన, దీని మీద చిత్తశుద్ధి శూన్యం. ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కాలేజీల యాజమాన్యాలు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినాయి. ఫీ రీయింబర్స్మెంట్ 12,000 కోట్లు ఇస్తామని అన్నారంట. 12,000 కోట్లు బకాయిలు చెల్లిస్తే 40% కమిషన్ అడిగిందంట ముఖ్యమంత్రి రేవంత్. ఇచ్చేయనయ్యా, ఏం చేస్తాం మరి? ఇది ఎందుకంటే ఈ ఫీ రీయింబర్స్మెంట్ రాకపోతే ఈ తరం ఒక మొత్తం జనరేషన్ కొలాప్స్ అవుతుంది. నిచ్చెన ఎక్కి పై దాకా పోయి నిచ్చెన ఊలిపోయినట్టు అవుతుంది. మొత్తం జనరేషన్ జెన్జీ మొత్తం కథం అవుతుంది. ఏం చేస్తాము? ఈయన ప్రోగ్రాం పెట్టిండు, ఈ నుంచి స్టార్ట్ ఇందూరు గడ్డ డబ్బా పెట్టిండు కదా. ఈ ప్రోగ్రాం కాగానే అందరు 40% మనలో వేసేయండి. ఈయన ఇచ్చేది కూడా మళ్ళా పూర్తి రీయింబర్స్మెంట్ కాదు. ఎంసెట్ల 10,000 ర్యాంకు లోపలికి వస్తేనే పూర్తి రీయింబర్స్మెంట్, లేకపోతే 35,000. అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈయనకి. ఈయన మేనిఫెస్టో ఏదే. ఈ ఫీ రీయింబర్స్మెంట్ కోసం భారతీయ జనతా పార్టీయే కాదు, యువజన సంఘాలు, ప్రగతిశీల సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావులు అందరూ కూడా కలిసి కట్టుగా కోట్లాడాల్సిన సమయం ఇది. లేకపోతే మొత్తం ఒక తరం మొత్తం నాశనం అయ్యే సమయం ఆసన్నమైంది. ఈ ముఖ్యమంత్రికి సిగ్గుండాలి, ఈయన నాయకుడు రాహుల్ గాంధీకి సిగ్గుండాలి. ఇద్దరు కలిసి అశోక్ నగర్ లా, హైదరాబాద్ లా సిటీ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి అందరినీ రెచ్చగొట్టి యావత్ తెలంగాణ యువత కాంగ్రెస్ ఎంబడ ఉంటే కేసీఆర్ ని గద్దెదించగలిగింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వాడుకొని ఇప్పుడు ఇడిసేస్తావారా పొట్టోడా? ఏమంటాడు పొట్టోడు, పెన్ అంత ఉండడు, ఒక్క పెన్ స్ట్రోక్ తోటట ఫీ రీయింబర్స్మెంట్ డ్యూస్ క్లియర్ చేస్తాం, ఇన్కమ్ స్లాబ్ పెంచుతాం, జాబ్ క్యాలెండర్లు వేస్తాం. ఒకటే పెన్ స్ట్రోక్ తోటి చేస్తా అన్నాడు. ఇక ఇందూరు గడ్డ మీద ఎందుకు మొదలైంది ఇది? చరిత్రలో 2004లో డి శ్రీనివాస్ గారు ఈ ఐడియా రాజశేఖర రెడ్డి గారు తీసుకుపోయారు. ఇందులో భాగం ఆనాడు పి ఉపేంద్ర గారు, సీనియర్ నాయకులు కాంగ్రెస్, ఆనంద భాస్కర్ గారు, ఒక పద్మశాలి బిడ్డ ఎక్స్ఎంపీ డాక్టర్ శ్రీనాథ్ గారు, ఆర్మూర్ బిడ్డ పద్మశాలి బిడ్డ, వీళ్ళందరూ ఒక రూపకల్పన చేసి రాజశేఖర రెడ్డి గారికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయిన అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళందరికీ ఏ రకంగా ఉపయోగపడుతుంది. వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. అప్పుడు అవన్నిటికీ ఫీజులు కట్టలేక మూతపడుతున్నాయి. కాలేజీలు నిలబడాలి, అందులోంచి పిల్లలందరూ గ్రాడ్యుయేషన్లు చేసుకోవాలి,
కాలేజీలు నిలబడాలంటే స్టూడెంట్స్ కావాలి, స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుపడాలంటే ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి అని చెప్పి ఆనాడు తీసుకొచ్చిన స్కీమ్ ఇది. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చిన మహానుభావుడు, రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చిన మహానుభావుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆర్థికంగా సాధ్యపడదేమో శ్రీనివాస్, నేను ఇవన్నీ చూసినోని బ్యాక్గ్రౌండ్ నుంచి, నాకు ఫీ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్ దినేష్ ఇందూరులో చేద్దామనగానే ఇవన్నీ గుర్తుకొచ్చినాయి నాకు. వస్తే ఆనాడు డిఏ సోమయాజులు గారు అని ఆర్థికవేత్త, ఆయన ఎకనామిక్ అడ్వైజర్ గా కూడా ఉండే ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆయన తోటి స్టడీ చేయించి ఫీ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ని గవర్నమెంట్ తోటి ఇంప్లిమెంట్ చేపించిన ఘనుడు ధర్మపురి శ్రీనివాస్ గారు. ఏ జాతి నీది? నీ జాతేంది? నీ నీతేంది? నీకు మాకు పోలికేంది? నీకు మాతో పోటేంది? నీ కుటుంబం ఎంత? ఈకలోది తోకలోది. ఇవాళ నువ్వు అనుకుంటున్నామేమో చాలా ఉన్నాయని, ఏది ఉండదు బిడ్డ. బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుంది. తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఏం అన్యాయం చేసింది మీకు? చెప్పులు లేకుంటే తిరిగేటోళ్లకు, గంజి గతి లేని వాళ్ళకి ఇవాళ బెంచ్ కార్లకు వచ్చినాయి కదా. అమెరికాలో బాత్రూమ్లు కడుక్కునేటోడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయింది కదా. దుబాయ్ పాస్పోర్ట్ బోకరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. ఏం తక్కువ చేసిందని నేను అడుగుతున్నా తెలంగాణ మీకు. ఎన్నడైనా ఏ దుబాయ్కి పంపించే పాస్పోర్ట్ బ్రోకర్ కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని కలలు కన్నాడా? అలాంటి దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు చేశారు. అమెరికాలో బాత్రూంలు కడుక్కునే నిన్ను ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా 10 సంవత్సరాలు ప్రజలు భరించారు. రబ్బర్ చెప్పులు లేని కోమటిరెడ్డి వాళ్ళ ఇంటి ముందల 1000 రూపాయల కోసం గంటల కొద్దీ నిలబడ్డ నిన్ను, నీ కుటుంబాన్ని ఈరోజు మంత్రిగా చేసిండ్రు. బతుకమ్మ చీరలు, బోనాలు, బతుకమ్మలు వస్తే వసూళ్లు చేసే మీ చెల్లెల్ని కూడా ఎమ్మెల్సీ, ఎంపీగా తెలంగాణ సమాజం చేసింది కదా. చివరికి సారాలో సోడా పోసే ఆయన సడ్డకుని కొడుకుని కూడా రాజ్యసభ సభ్యులను చేసింది కదా. ఇది తెలంగాణ ప్రజలు చేసిన త్యాగం కాదా? ప్రాణాలు ఇవ్వడమే కాదు, ఆత్మ బలిదానాలు చేసుకోవడమే కాదు, మీకు ఇంత ఐశ్వర్యాన్ని, అంతస్తులను అందించిన తెలంగాణకు మీరు చేసిన ద్రోహం ఏందో తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఇవాళ అందుకే నేనున్నంత వరకు, ప్రజలతో మమేకమైనంత కాలం నిన్ను, నీ కుటుంబాన్ని తులసి వనం లాంటి తెలంగాణ సమాజంలో గంజాయి మొక్కను మొలకెత్తనిచ్చే సమస్యనే లేదు. అందుకే మా స్ఫూర్తి అందశ్రీ, మా స్ఫూర్తి గద్దరన్న, మా స్ఫూర్తి సోనియా గాంధీ. మరి నీ స్ఫూర్తి ఎవరని అడుగుతున్నా. నిజామా? కాసిం రిజ్వీనా? ఈడీ అమీనా? ఎవడు నీ స్ఫూర్తి? ఏ జాతి నీది? నీ జాతేంది? నీ నీతేంది? నీకు మాకు పోలికేంది? నీకు మాతో పోటేంది? మేము అదమర్చినప్పుడు, మేము కనుమూర్చినప్పుడు 4 కోట్ల తెలంగాణ సభానేజ్ని కబలించి దోపిడీకి పాల్పడుతుంది కదా. ఆ దోపిడీని మేము అంత ఈజీగా మర్చిపోతామా? అయినా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సరిగ్గా 2 తరాల ముందు నిజాం నవాబు కాసిం రిజ్వీ ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతులు, ప్రపంచంలోనే అత్యంత ధనికుల లెక్కగట్టినప్పుడు మొదటి 2 స్థానాలలో ఆనాడు నిజాం ప్రభు ఉండే. సరిగ్గా 2 తరాల తర్వాత ఒక పారిశ్రామికవేత్త బాగా రాణించి 1000 కోట్ల రూపాయలు సంపాదించినాక ఆయనకు కోరిక కలిగింది. అరే, ప్రపంచంలోనే శ్రీమంతుడైన నిజాం కుటుంబాన్ని కలుద్దాం, ఎవరున్నారు ఆ కుటుంబం అని ఎతికిండు. కలుద్దామని ప్రయత్నం చేసిండు. కకావికలం అయిపోయి చెట్టుకొకడు, పుట్టకొకడు, దేశానికొకడు దిక్కులేని పరిస్థితి నిజాం కుటుంబానికే పట్టింది. నీ కుటుంబం ఎంత? ఈకలోది తోకలోది. ఇవాళ నువ్వు అనుకుంటున్నామేమో చాలా ఉన్నాయని,
ఏది ఉండదు బిడ్డ, బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుంది. తెలంగాణ సమాజం గమనిస్తుంది. ప్రపంచానికి ఆగర్భ శ్రీమంతుడైన నిజాము మూడో తరం వచ్చే లోపల చూద్దామంటే కూడా దొరకని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉత్పన్నమైంది. నువ్వెంత, నీ బిషాతి ఎంత, నీ జాతి ఎంత? నీ జాతి ఈ ప్రజా పరిపాలన మీద శాపనార్థాలు పెడుతుందా? చర్చకు రమ్మంటే చేత కాదు, అసెంబ్లీకి రమ్మంటే ఇంట్లో వండుకుంటాం. ఇంట్లో వండుకొని వెనకంగా కుట్రలు కుతంత్రాలు. తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు, తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. అదే సమయంలో తెలంగాణ సమాజం సంయమనంతో వ్యవహరిస్తుంది. 220 సంవత్సరాలు పరిపాలించిన నిజామును కూడా సాయుధ రైతాంగ పోరాటం ద్వారా మట్టి గరిపించి ఈ నేలలోనే కలిపేసి తెలంగాణ చైతన్యాన్ని ప్రదర్శించింది. నువ్వెంత? నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే నిజాం కంటే గొప్పని అయిపోయినాయని విర్రవిగితే ఈ తెలంగాణ సమాజం ఊరుకుంటుందా? ఈ తెలంగాణ సమాజం నిన్ను క్షమిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? అందుకే మిత్రులారా, ఈనాడు అందశ్రీ అనేవాడు ఆధిపత్యం తెలంగాణ మీద ప్రదర్శించాలనుకున్నప్పుడు, ఈ తెలంగాణని ఆక్రమించుకొని ఈ తెలంగాణను దోసుకోవాలనుకున్నప్పుడు ఏ తరమైన అందశ్రీ మళ్ళీ పుడతాడు. ఆ అందశ్రీ స్ఫూర్తి మన గుండెల్లో ఉంటుంది. ఎవడు ఈ తెలంగాణను చెరబట్టలేడు. ఎవడు శాశ్వతంగా ఈ తెలంగాణను దోచుకున్నని వికటట్టహాసం చెయ్యలేడు. అప్పుడు అందశ్రీ తప్పకుండా వస్తాడు, పాటై వస్తాడు, తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేస్తాడు. ఒక స్ఫూర్తి ప్రదాతగా అందశ్రీ ఉంటాడు. అందశ్రీ స్ఫూర్తి మా ప్రభుత్వానికి, మా పాలనకు శ్రీరామ రక్ష. ఈరోజు కూడా గుండె మీద చెయ్యేసుకుని ధైర్యంగా నేను చెప్పగలను, అందశ్రీ గద్దర్ స్ఫూర్తి మా పరిపాలనలో ఉంది. మాట కోసం నేను ఈ మాట చెప్పట్లేదు, నిజమైన స్ఫూర్తిని తీసుకొని ఈరోజు పరిపాలన అందిస్తున్నా. 60 రోజుల్లో 11,000 టీచర్ ఉద్యోగాలను నోటిఫికేషన్ నుంచి ఉద్యోగ నియామక పత్రాల వరకు నిరుద్యోగ యువకులకు అందించినాం. ఈనాడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఖాళీని భర్తీ చేసే బాధ్యత మీ రేవంత్ అన్నది. మాయగాళ్ళ మౌటలో పడకండి. ఆనాడు కూడా ఇట్లానే 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నారు, 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే, అగ్గిపెట్టె రావు. ఎవడన్నా పుణ్యాత్ముడు ఆ 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చి గీర్నుంటే ఈ తెలంగాణ సమాజానికి బాధనే ఉండేది కాదు. అది చూసి భావోద్వేగానికి లోగైన తెలంగాణ బిడ్డలు, ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ సురేష్ నాయక్, ఓ యాదయ్య, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య ఉరి కొయ్యలకి ఏలాడిండ్రు. బగబగ వండే నిప్పుల్లో తెలంగాణ కోసం అమరవీరులైనరు. కానీ వాళ్ళ కుటుంబంలో ఒక్కడికైనా ఘోరంత గీతైన పడ్డదా ఆలోచన చేయండి సోదరులారా. ఎంత దుర్మార్గులో, ఎంత కుట్రపూరితమైన జాతో ఆ జాతి ఈ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ జాతిని చెరబట్టాలని ఆలోచన చేస్తుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఆనాడు మలి ఉద్యమంలో మొదటి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ బతికే ఉంది. నిన్ననో మొన్ననో ఆ అమ్మ మాట్లాడింది. 10 ఏళ్ళు ఒక్కరోజైనా గుర్తొచ్చిందా?